నాన్నగారు మా నాన్నగారు పుట్టారని చెప్పాను కదా బర్మాలో. మయన్మార్లో పుట్టారు. అక్కడి నుంచి ఇండియా 1964లో వచ్చేసారు. అక్కడ మా నాన్నగారు 13 years ఉన్నప్పుడు ఇండియా వచ్చేసారు. మా అమ్మగారు 2 years ఉన్నప్పుడు మా అమ్మగారికి వచ్చేసారు. అక్కడ ఇద్దరు మా నాన్నగారు మా అమ్మగారు ఇద్దరు అక్కడ పుట్టారు. మా నాన్నగారు మాట్లాడి తీసుకుందాం. చెప్పారా బాబు? నేను బర్మాలో పుట్టాను బాబు. బర్మాలో పుట్టి అక్కడ 2వ తరగతి చదువుకొని 1966లోనూ 64లోని అదేంటి ఇండియా రావడం జరిగింది బాబు. ఎలా వచ్చారు? వాళ్ళలో వచ్చాను బాబు. వాళ్ళలో ఎక్కడి నుంచి? బర్మా నుంచి రంగూన్ నుంచి విశాఖపట్నం వచ్చాను బాబు. విశాఖపట్నం నుంచి ఇంకా అలాగే వచ్చి ఇండియాలో కాలు పెట్టిన తర్వాత భారతదేశం ఏంటన్నది తెలిసింది. చాలా ఇబ్బందులు పడ్డాను. మీరు ఎలా వెళ్ళారు? ఎవరు తీసుకెళ్తారు? తీసుకెళ్ళి మా తండ్రులు అక్కడే పుట్టారు. మా తండ్రి ఇండియా నుంచి వెళ్ళారు. మా అమ్మ అక్కడే పుట్టింది. మీ తండ్రి అంటే మీ తాత? నా తండ్రి. నా తాత ఇక్కడ పుట్టాడా? తాత ఇక్కడే పుట్టాడు. మా తండ్రి ఇక్కడే పుట్టాడు. బర్మా వెళ్ళాడు. మా తాత కూడా ఇక్కడే పుట్టి మా తండ్రిని కూడా బర్మా తీసుకెళ్ళాడు. అక్కడ వెళ్ళి చేసుకుంటే మేము అందరూ పుట్టాం. తాత పెళ్ళి బర్మాలో పెళ్ళి పెళ్ళైన తర్వాత అందరూ పుట్టిన తర్వాత నాకు 12 సంవత్సరాల వయసులో అక్కడి నుంచి నేను 1965-66లోని నేను ఇండియా రావడం జరిగింది. నేను మొత్తం మా కుటుంబం అంతా. ఎందుకు వచ్చారు బర్మా నుంచి? బర్మా నుంచి ఎందుకు వచ్చామంటే ఏదో ఇక్కడ పన్నుందో తిండి ఉందో ఏదో బాగా బతుకుతాం చెప్పేసి ఇంద్రగారి కొన్ని మాటలు చెప్పింది. దాని మీద పెద్దలు ఏం చేశారంటే అక్కడ పోయడం తెలిసి ఇక్కడ ఈ దేశంలో మన దేశం వెళ్ళిపోతామని చెప్పేసి మమ్మల్ని అందరినీ తీసుకుని ఇండియా వచ్చేసారు. ఇది తర్వాత పడ్డాం మేము నానా తిప్పలో నానా పాటు. ఏ సినిమా? ఛత్రపతి సినిమా మీ స్టోరీ అన్న? ఛత్రపతి సినిమా అంటే ఇంకా దాని మించి ఉంటుంది. ఛత్రపతి సినిమా చూశారు కదా. ఛత్రపతి సినిమా ఏముందో అదే కష్టాలు, సేమ్ కష్టాలు మా నాన్నగారు పడ్డారు. అలా కష్టాలు పడుతూ లోగా ఆయన బాగా తెలివైన ఆయన కష్టపడి సంపాదించుకొని ఇప్పటికీ ఇది 3సారి వెళ్తారు బర్మా. ఆయన పుట్టిన దేశం, ఆయన పుట్టినూరు కూడా వెళ్తారు. మీకు చూపిస్తారు ఏంటంటే ఇప్పుడు మా నాన్నగారు స్టోరీ విన్నారు కదా. మా నాన్నగారు ఏం చేశారంటే ఫస్ట్ మా అమ్మగారు తీసుకున్నారు. ఫస్ట్ ఆయన సింగిల్కి వెళ్ళారు బర్మా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఏమో మా అమ్మగారు తీసుకెళ్ళారు. థర్డ్ టైము నన్ను తీసుకెళ్తారు. ఫోర్త్ టైము నేను మా తమ్ముడు మా నాన్నగారు వెళ్తాము చూడడానికి. మీరు వెళ్తున్న ట్రావెల్ మొత్తం చూడండి. ఎయిర్ప్లేన్ ట్రావెల్, నెక్స్ట్ అక్కడ మా ఇల్లులు, నెక్స్ట్ మా చుట్టాలు, నా బంధువులు అందరూ ఉంటారు అక్కడ. వాళ్ళందరూ మీకు చూపిస్తాను ఈ బ్లాగ్లో. ఓకేనా? ఇలా చూపిస్తావా? చూపించాను.